అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నట్టు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు, ముఖ్యంగా హరీష్ రావు గారు, అదేవిధంగా కవిత గారు కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతకుముందు చాలామంది మన నాయకులు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. బట్ హరీష్ రావు గారు దీన్ని బాగా విభేదిస్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత గారు కూడా బాగా ప్రెస్ మీట్లు పెట్టి దీని మీద ఇష్యూ చేస్తూ ఉన్నారు. సో నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం, నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంది అని మీరంటే దీన్ని నిజంగానే ఈ రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందంటారు. దీన్ని రాజకీయం చేసుకుని మీ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే మీ మీద కూడా అనేక రకాలైనటువంటి నెగేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? రాజకీయ పబ్బం ఎవరు గడుపుతా ఉన్నారు అనేది, ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు కూడా వేయడం కూడా తప్పండి. రాజకీయ పబ్బం ఏ పార్టీ గడుపుతుంది? ఒక మాట చెప్పండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వము వాస్తవంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఇద్దరు పంచాయతీ దింపాల్సిన బాధ్యత సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇది వాస్తవం. 11 సంవత్సరాల నుండి తాత్సారం చేస్తూ పంచాయతీ నట్నే పొడిగిస్తూ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి పంచాయతీ దింపట్లేదు. కాబట్టి రాజకీయ పబ్బము కాదు ఇది. వాస్తవిక దృక్పథంతో సింగిల్ పాయింట్ ఎజెండా తోటి పుట్టినటువంటి పార్టీ అండి. మేము తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో, తర్వాత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేము పాలక పక్షంగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము వదిలే ప్రసక్తి లేదు. ఎందుకు? మేము పుట్టిందే దానికోసంగా. మేమెందుకు అంతే. కాబట్టి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి తాత్సారం గురించే మాట్లాడాలి. ఎందుకు అని అంటే ఆయన ఒక తెలంగాణ బిడ్డకు వ్యవహరిస్తే మార్కులు ఆయనకి ఎక్కువ పడతాయి కదా సార్. వచ్చే ఎన్నికలలో కూడా ఆయనకే ఓట్లు పడతాయి కదా. వాస్తవమా కాదా? మా కేసీఆర్ గారు కానీ, తర్వాత కేటీఆర్, హరీష్ రావు గారు కానీ, కవితమ్మ గారు కానీ, మా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఏం కోరుకుంటా ఉన్నారు అని అంటే, ప్రభుత్వం ఏ పార్టీదన్నా ఉండని కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అనే కదా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వాళ్ళు కాపాడనప్పుడే కదా మేము లొల్లి పెడతా ఉన్నాం. అవునా? మేము మా హరీష్ రావు గారు లేచేంత వరకు, చెప్పేంత వరకు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి సోయి లేదా? కనీసం లెటర్లు కూడా రాయరండి. అంటే దీంట్లో ఏమున్నదని అంటే దాన్నే ప్యాకేజ్ అంటాం మేము. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్యాకేజ్ ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఎవరు ప్యాకేజ్ ఇచ్చిర్రు? చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజ్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు అంటే సీఎం చేసిండు. ఇక నాకు వద్దుబాయ్ అయిపోయింది, మా గురువు గారు సీఎం చేసిర్రు. ఇక్కడ సీఎం కావడం చంద్రబాబు నాయుడు దయ అంటారా మీరు? 100 కాదు 1000% అండి. ఏ లెక్కలు అంటారండి ఆ మాట? ప్రజలు ఆమోదించి అన్ని లెక్కలు అది తప్పండి. అది అట్లా మాట్లాడితే అయ్యా ఒక్క మాట అండి. ముఖ్యమంత్రిని ఎవరు నియామకం చేస్తారండి? ఎవరిని? వాళ్ళ ఎమ్మెల్యేను, ఎంపీని ఎన్నుకునేది ప్రజలు. ముఖ్యమంత్రిని ఎవరు నియామకం చేస్తారు? అది చెప్పండి. మరి ప్రాంతీయ పార్టీ అయితే దానికి ఇది జాతీయ పార్టీ సార్. ఆర్య గారు చెప్పింది పూర్తిగా కూడా సమస్యను తప్పుదో బిఆర్ఎస్ వాడు చేస్తున్నటువంటిది ఏంటంటే, కేవలం చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ నుంచి, అంటే ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పార్టీలో రెడ్డి గారు ఏదో అంటారంటే ఒకసారి చెప్పండి. ఒక్కటి రవి గారు, రేవంత్ రెడ్డి గారి పార్టీతోని, కాంగ్రెస్ తోని సిద్ధాంత రీత్యా భారతీయ జనతా పార్టీ చాలా ఘాటుగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఇవాళ ఆర్య గారు మాట్లాడినటువంటిది చివరికి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయించినటువంటిది ఒక ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అనేటువంటి దాన్ని మేము భరించడం చాలా ఇబ్బంది అండి. అదే కదా మేము మాట్లాడేది కూడా అదే సార్. కానీ ఆయన అంత పెద్ద మాట అన్నారు. ఒక్క మాట, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు లెక్క ఆ మాట. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారండి కాంగ్రెస్ పార్టీని, అవునా కాదన్నా? నేను అదే అంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు దయాదాక్షిణ్యం అవుతారు, రేవంత్ రెడ్డి గారు గెలవలేదు. తెలంగాణ 4 కోట్ల మంది ఆయన మ్యాండేట్ ఇచ్చారు. 14 ఏళ్ల తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయించినటువంటిది మనం సిగ్గుతో తలవంచుకోవాల్సి మాట్లాడగండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ఎన్నిక చేసింది. ఏమంటున్నాను సార్, ఇప్పుడు
ఆర్ఎస్ఎస్ బేసే కావచ్చు అయింది చెప్తున్నా అంటే బీజేపీ కూడా అంట కట్టొచ్చు కదా. పివి నరసింహరావు గారు కూడా వరంగల్లో నెక్కర్ వేసుకొని ఆర్ఎస్ఎస్ కవాదం చేసిండు, కానీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం జీవితాన్ని చచ్చిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోయాడు. నేనేమంటా అంటే సిద్ధాంతాలలో విభేదాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. మొదటి ఎట్లా ఉంటారు, తను ఆర్ఎస్ఎస్ తో మొదలుపెట్టిన అన్నాడు, స్కూలింగ్ నర్సరీ స్కూల్ అక్కడ చదివినా అన్నాడు. ఆయన మాత్రం మరి బీజేపీ కట్టగడతామా? దయచేసి ఇప్పుడు మన ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నాం. పెద్దలు అన్నట్టుగా మీరు ప్రాజెక్ట్ సార్ మీ అభిప్రాయాలు మీరు వ్యక్తం చేసిండ్రు, మా అభిప్రాయాన్ని వ్యక్తం చేయనిస్తే వ్యక్తం చేస్తాము, లేదంటే సైలెంట్ కూర్చుంటాము. ఇక అంతకంటే వేరేది ఏం లేదు. మాట్లాడండి మీరు మీరు ప్రాజెక్టుల గురించి ఎంత కానీ ఒక తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వల్ల నిర్వహించిన దాని మీద నేను తీవ్రంగా వ్యతిరేకిస్తామండి. వెంకరెడ్డి గారు చెప్పింది వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి మీద మా పార్టీ నాయకులకు కానీ మాకు కానీ ఎలాంటి కోపము ద్వేషం లేదండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రయోజనాలు కాపాడనందుకు మాత్రమే ఖచ్చితంగా కోపం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో మేమున్నాం. మేము చురకలు పెడితే గానీ ఆయన సరిగ్గా పనిచేయడం అనేది మాకు తెలుసు కాబట్టే మేము అంటాం, అనే హక్కు ఉంది, అంటాం. క్లారిటీ ఇది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈరోజు అక్కడ పోలీసులను పెట్టి బ్రహ్మాండంగా కడతా ఉన్నారు కట్టడాలు. ఇట్లా కాళేశ్వరంకి ఎంతైతే ధనం వెచ్చించిండ్రో 80,000 కోట్ల రూపాయలు, 80,000 కోట్లు. ఆ బనకచెర్ల ప్రాజెక్టు 80,000 ఒకటి కాదు రెండు కాదు, అంత పెద్ద ప్రాజెక్టు పనులు ఆడ నడుస్తా ఉన్నాయి. మరి నడిచినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక క్యాబినెట్ ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిగా మీరు మరి డేగాకాన్ని వేసి మీరు ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఏకీకృతం చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను ఏకం చేయాలి. గతంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న నేటి బీఆర్ఎస్ తోటి సంప్రదింపులు జరపాలి. అయ్యా మీరు ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఎన్ని పర్మిషన్స్ దాని మీద అంటే ఇది అన్నదమ్ముల పంచాయతీ పాలి పంచాయతీ. ఈ పాలి పంచాయతీ ఎవరు దింపుతలేరు, భారతీయ జనతా పార్టీ పంచాయతీ దింపుతలేదు. ఇంకా క్లారిటీ ఉండాలి కదా. ఆయన ఈ రోజు మళ్ళా ఆ దినమేమో కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి అప్పటి నుంచి మొదలైనటువంటి నిర్మాణాలు అవి పెండింగ్ ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన జీవులు ఎవరు ఇచ్చినవి కావు కదా. ఈరోజు కేసీఆర్ గారు దాన్ని కొనసాగింపే చేసిన అని అన్నాడే కానీ వేరేది ఏమనలేదండి. ఆ మాటలు ఒప్పుకోవాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పెండింగ్ ప్రాజెక్టులను మేము నిర్మాణం చేశాము, ఇప్పుడు తుది దశలో ఉన్నాయి, 90% పూర్తయినాయి కొన్ని. మరి అన్ని నిర్మాణం అయితే గానీ మరి రామ్మోహన్ గారు చెప్పినట్టు వెంకటరెడ్డి అని చెప్పినట్టు 400 టీఎంసీలు ఇంకా వాడకం కాలేదండి. ఆనాడు మరి గోదావరి జలాలు నిజంగా కూడా మనకి ఎంత 1486 టీఎంసీలు గోదావరి జలాలు మనకు మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి. అందులో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారంగా 968 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన వాళ్ళే కేటాయించారు. ఆ 968ని కాగితాల మీద చూపెట్టిండ్రు. పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్ ప్రాజెక్టులు అన్నారు అని అంటే మరి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టాలి అని అంటే అందుకే దీన్ని స్కామ్ కాంగ్రెస్ అంటున్నాం కదా మేము. వాస్తవం ఇది. ఎందుకనంటే అట్లా నిర్మాణం పెట్టుడు, దాన్ని పూర్తి చేయకపోవడం, నిర్మాణం శంకుస్థాపన చేసుడు, డబ్బులని కాంట్రాక్టర్ వంచుడు, కథమైపోయి క్లోజ్. ఇంతే తెలంగాణలో జరిగిందంతా ఇంతే 2014 వరకు. దాన్ని ప్రతి పెండింగ్ ప్రాజెక్టును ఈరోజు కేసీఆర్ గారు ఎంత చక్కగా ఆయన ఏమనలే, నేనే చేసిన అనలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే నిర్మాణం చేసి పెండింగ్ ప్రాజెక్టులు పెట్టిన పనులన్నింటినీ పూర్తి చేసినామన్నాడు, దానికోసం అప్పులు చేసినామన్నాడు. దాన్ని ఇప్పుడు ఏదో కేసీఆర్ గారు జేబులకు పోయినట్టు మా మీద దుమ్మెత్తి పూస్తా ఉన్నారు కదా. సరే దాని ప్రజల దగ్గర మేము ఎట్లా నిరూపించుకోవాలి, మేము నిరూపించుకోవాలి, మాకు ఆ సత్తా ఉంది. కానీ ఈ రోజు బనకచెర్ల లాంటి ప్రాజెక్టులు ఇప్పుడు పోతిరెడ్డిపాడు దాంతో మొత్తం శ్రీశైలం వాటర్ అంతా పాయగా సార్ ప్రతిసారి మోసమే. దాన్ని ఎవరు అడ్డుకుంటారు? అడ్డుకోవట్లేదు. మొన్న ఎన్నికలలో మీరే చూసిరు, ఏది పోలీసులను పెట్టి జగన్ గారు కూడా దౌర్జన్యం చేసి అంటే ఇక్కడ కృష్ణానది వాటా సరిగ్గా అయ్యారు. ఈరోజు ఆనాడు తాత్కాలిక కేటాయింపులు, ఇప్పుడు ట్రిబ్యునల్ పడ్డది కాబట్టి ఆల్రెడీ ఏది మాకు కూడా 50% ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతంలో మనది 68% దామాషా ప్రకారంగా 68% కృష్ణా జలాలు మనకు వస్తాయి. ఇంకొక 6 నెలల్లో ఒక సంవత్సరం అయితే ఆ ట్రిబ్యునల్ విడుదల అవుతుంది. దాంట్లో మనకు దాదాపుగా 400 టీఎంసీల నీళ్లు మనకు వస్తాయి. 811లో
సగానికి సగం మనకు వస్తాయి. అయితే అయినా కూడా ఎందుకు పంచాయతీ అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఒప్పుకున్నాడు. ఆనాడు ఒప్పుకొని సంతకాలు పెట్టడం జరిగింది. 299 టీఎంసీలు మనకు రావాలి కృష్ణానది వాటల్లో. కానీ మరి మేమున్నప్పుడేమో మరి 34% ఉన్నటువంటి నీటిని సంపూర్ణంగా మేము గుంజినాం. కానీ మీరెందుకు తాత్సారం చేస్తా ఉన్నారు? మీరు వచ్చినప్పటి నుంచి నీళ్ళన్నీ అటేపోతున్నాయి. మీరు ఈ రోజు వాళ్ళు విడుదల చేసినటువంటి నీళ్ళ లెక్కలు తీసుకుంటే 27% వాటానే నీళ్ళు ఇప్పటి వరకు వచ్చినాయి తెలంగాణకు. అంటే మరి ఎందుకు? అందుకే మేము ఏమంటున్నామంటే మరి గురుదక్షిణ నావే నీవు ఎందుకు ఒప్పుకుంటున్నావు? నీ రాష్ట్రం మాట నీవు ఎందుకు తీసుకోవట్లేదు? మరి మేమంటే మీకేమో రోషం రావట్టే. మరి ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ ఏంటంటే ఆయన నిజంగా కూడా కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎంత ప్రాణాలు అర్పిస్తాడో చంద్రబాబు నాయుడు కూడా చాలా పటిష్టమైన నాయకుడు, మేము కాదంటలేము. కానీ పాలి పంచాయతీ ఎవరు తెంపాలి? మా మోదీ గారు తెంపాలి కదా. మరి మోదీ గారు ఎందుకు టైం వేస్ట్ చేస్తా ఉన్నాడు అంటే ఎంకైనా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 11 ఏళ్ళు అయితే ఉంది. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. కాకపోతే మాకు నష్టం జరగకుండా మీరు మాట్లాడుతాం ఎస్కేప్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదే సార్, ఇప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ అట్లా చేస్తుందంటే వీళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుతూనే ఉండాలి, మాకు సందు దొరకబట్టుకోవాలి, టైం రాగానే ఒత్తాలి. ఎందుకు చివరి క్షణంలో వచ్చి చూసినాం అన్ని చేసినాం కదా, మేము ఇచ్చినాం కదా అని మోదీ గారు వచ్చి మాట్లాడతారు. ఓట్లన్నీ ప్రజలందరూ మా వైపు మళ్తారు అనేది వాళ్ళది కుట్ర అంటాం మేము. ఇది రాజకీయ కుట్ర కాకపోతే ఏందండి? కళ్ళతోటి కనిపిస్తా ఉన్నది. ఇక్కడనేమో చంద్రబాబు నాయుడు గారు మేము సిడబ్ల్యూకి డిపిఆర్ పంపించినామని ఆయన అంటుండు. అక్కడ ఉన్న మంత్రి ఏమో లేదు మాకేం రాలేదు అంటుండు. కానీ మళ్ళీ అర్జనల్గా అఫీషియల్గా మేము లెక్కలు తీస్తే ఏమైపోయిందంటే అప్లికేషన్ దొరికింది, డిపిఆర్ అప్లికేషన్ సిడబ్ల్యూకి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరు తప్పు అంటే ఇంతగానం కుట్ర ఉంటుందా తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రాజెక్టుల మీద, తెలంగాణ ధనం మీద? ఇది విచిత్రమైన పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? ఈ క్వశ్చన్ మేము చేసేది రేవంత్ రెడ్డి గారే చేస్తే బాగుంటది కదా, తప్పేముంది? మరి ఎవరు మాట్లాడాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నోరు ఆయన మాట్లాడాలి కంటే కూడా లేచింది సార్. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు కొయ్యో మొర్రా అని మొత్తుకుంటే కదా లేచింది. మా కేసీఆర్ గారు గర్జిస్తానే కదా నల్గొండలో, మరి గర్జిస్తానే కదా మీరు లేచింది. ఎప్పుడు లేచింది మీరు? ఆడ పోతున్నారా నాయన, మన ఆస్తి కొట్టుకపోతుంది, నీళ్లు పోతున్నాయి, రాష్ట్రం తెచ్చుకునే నీళ్ళని కాపాడుకోనికే ఆ నీళ్ళని కూడా మీరు వదిలిపెడతా ఎట్లా దుర్మార్గంగా అనే ఉద్దేశంతో మేము రేవంత్ రెడ్డి గారిని కొమ్మవుతున్నాం. రెండవది ఆయన అమర్యాద. ఆయన కేసీఆర్ గారిని ఎన్ని మాటలు తిట్టారు మీకు తెలుసు. మరి ఇప్పుడు కొడుకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తిడితే తప్పేముంది? కేటీఆర్ గారు కూడా అట్లా తిడతారు. 100% తిడతాం. ఎందుకు? మా అయ్యని తిడితే మేము ఒప్పుకుంటామా? నీళ్ల విషయంలో మీరు మాట్లాడండి, కానీ వేరే విషయాల్లో కూడా ఘోరంగా మాట్లాడడం ఏంటంటే వేరే విషయాల్లో ఏ దాంట్లో సార్ ఏ దాంట్లో మాట్లాడి చెప్పండి. ప్రతి విషయంలో చెప్పండి. ఈ రోజు అవినీతి అనేది మనకి పోస్ట్ ఆ చైర్కి మన గౌరవం ఇవ్వాలి. కాళేశ్వరం చాలా మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు కాళేశ్వరం కూలేశ్వరం అన్నాడు అందరూ అన్నారు సార్. సింగిల్ పాయింట్ కాళేశ్వరం కూలేశ్వరం అయినప్పుడు నిన్నగాక మొన్న పోయి రిబ్బన్ కటింగ్ రిజర్వాయర్ వరంగల్ పోయి చేసి వచ్చాడు. అవునా? ఎందుకు చేసినావు? కాళేశ్వరం నిజంగానే కూలేశ్వరం అయితే కాళేశ్వరం వస్తాయి కదండి, మరి ఎట్లా నువ్వు చేస్తావు? ఇంకొకటి మా పాలమూరు మొత్తం రిజర్వాయర్లని మన కాంగ్రెస్ మంత్రులే మొన్న రిబ్బన్ కటింగ్ చేసి, సీతారామ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది, రిబ్బన్ కటింగ్ అయిపోయింది. అదే పట్టి గారు అంటే మేము ఏమంటున్నామంటే నిజంగా ఈ మొత్తం అలైనేషన్ ఏదైతే ఉందో నీటి ప్రాజెక్టుల మీద ఇంత బ్రహ్మాండమైన సృష్టి, ఇంత బ్రహ్మాండమైన మరి పరిపాలన చేస్తే 1 రూపాయి అవినీతి లేకుండా ఈరోజు ప్రాజెక్టులు ధారాదత్తం ప్రజలకు చేసిస్తే, జాతీయం చేస్తే కేసీఆర్ గారి మీద ఇంత కుట్ర నాండి ఏడు అవినీతి చేసిండు మీరు నిరూపించగలరా? మరి ఒకవేళ నిజంగానే కాదు సార్, నిరూపించడం కోసం ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు అవినీతి పరుడైతే గతంలో మీరు నాగార్ సార్ కట్టిరు కదా, గతంలో మీరు శ్రీశైలం కట్టిరు కదా, ఏం సార్ అంటే మీరు కూడా మరి దోసుకున్నట్ట మీరు చెప్పండి. అప్పుడు ఇటువంటి ఆరోపణలు రాలేదు కదండి, అవినీతి ఆరోపణలు రాలేదు సార్. కుంగడాలు కూడా జరగలేదు కదా. ఆనాడు ఉన్నటువంటి నాయకులు, గొప్ప నాయకులు ఒక హుందాతనంతో మాట్లాడే వాళ్ళు. ప్రశ్నిస్తే ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి అండి. కేసీఆర్ గారు ఇంత గొప్ప పరిపాలన చేస్తే నీటి విషయంలో, విద్యుత్ విషయంలో సార్ ఒకటే నిమిషం. ఇప్పుడు విద్యుత్ ప్రాజెక్టులు ఆనాడు 1500 మెగావాట్లు మనకు రావాలి తెలంగాణకు, డబ్బులు కూడా ఇవ్వాలి. ఇచ్చిర్రాండి ఆంధ్ర నుండి? రాలే కదా, ఇవ్వలేదు, ఇప్పటిదాకా ఇవ్వలే.
ఇక నువ్వు ఇచ్చేది ఏంది పోయి మరి కేసీఆర్ గారు పోయి మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మాకు రావాల్సిన నిధులన్నీ ఇయ్యుండయ్యా అంటే ఈ రోజు వరకు ఒక ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ ప్రకటించకపోయా, డబ్బులు ఇవ్వకపోతే. ఇంకోటి కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు కదా, మరి ఇదే మన ఏది పోలవరంలో మరి కాపర్ డ్యాం కూలిపోయింది కదా, 700 కోట్ల నష్టం, 1 కాదు 2 కాదు. మరి కూలిపోతే నిన్నగాక మొన్న వారం రోజులు అవుతుందండి 1500 కోట్లు శాంక్షన్ చేసిండండి. చెప్పండి ఎంత అన్యాయం మరి. మరి ఇది వివక్షత కదా భారతీయ జనతా పార్టీది. మరి ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మి అంటే మిమ్మల్ని ఏమనంటే మీ అబద్ధాల మాటలు నమ్మి ప్రజలు మోసపోయి మీకు ఓట్లేసిర్రు. 8 బీజేపీ, 8 కాంగ్రెస్, 16 మంది సార్ ఇది పెద్ద మళ్ళీ ఇంకో చర్చ అవుద్ది. ఆడగా బీఆర్ఎస్ కి బీజేపీ సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్ గా మీరే. ఎవరు కాపాడాలి? మా కిషన్ రెడ్డి గారు కాపాడాలి. మా ఇంకొక మంత్రి సంజయ్ గారు కాపాడాలి. తర్వాత మా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు కాపాడాలి కదండి. మరి ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారా? అంటే ఒక్క హరీష్ రావు గారే మాట్లాడాలి, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి ఒక్క హరీష్ రావు గారే మాట్లాడాలి. కేటీఆర్ గారికి పట్టింపు ఉంది, లేదా కేసీఆర్ గారికి పట్టింపు ఉంది, లేదు కవితమ్మకి పట్టింపు ఉంది, లేదంటే కార్యకర్తలు మాకే పట్టింపు ఉన్నారు. మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు సార్, మీరే మాట్లాడాలి. మరి దీని మీద మీరు మాట్లాడకపోతే అవునండి, మేము మాట్లాడుతున్నాం. మా నోరు నొక్కితే ఎట్లా? రైట్, ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత రామ్మోహన్ గారు ఫైనల్ మీరు చెప్పండి సార్. రవి గారు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు అనవసరంగా బాబు క్షత్రియ గారు చాలా మంచి మిత్రుడు, అది లేదు కానీ